ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం కాకి పావురము పాఠంలోని ప్రశ్న జవాబులు రాసుకుందామమ్మా. మొదటగా రావి చెట్టు మీద ఏమి ఉండేవి చెప్పండి. రావి చెట్టు మీద కాకి పావురం ఏమి ఉండేవి? కాకి పావురం. ఎస్, అలా చెప్పనమ్మా, వినండి ఫస్ట్. రావి చెట్టు మీద ఒక కాకి ఒక పావురం ఉండేది. రావి చెట్టు మీద ఒక కాకి కామ ఒక పావురం ఉండేవి. అల్లరి చేయొద్దు నాన్న, వినండి. అందరూ మ్యూట్లో పెట్టేసేయండి. ఓకే, రెడీ? రెండవ ప్రశ్న చూడండి అమ్మా. పావురం ఎటువంటిది? ఇక్కడికి మొదటి ప్రశ్న అయిపోయింది. రెండవ ప్రశ్న, పావురం ఎటువంటిది? ఎస్, పావురం ఎటువంటిది? పావురానిది చాలా జాలి గుణం. పావురానిది చాలా జాలి గుణం. ఇక్కడ ఫుల్ స్టాప్ చిల్డ్రన్. ఓకే, ఇక్కడ ఫుల్ స్టాప్. అక్కడతో డోంట్ రైట్, ఐ విల్ సెండ్ రికార్డ్ క్లాస్. నేను మీకు రికార్డ్ క్లాస్ పంపిస్తాను కదా, అప్పుడు రాసుకోండి. ఓకే, మూడో ప్రశ్న, కాకి పావురం ఎలా ఉండేవి? కాకి ఓకే, కాకి కామ పావురం ఎలా ఉండేవి? సరే సరే, కాకి పావురం ఎప్పుడు కలిసిమెలిసే ఉండేవి. జవాబు చూడండి. కాకి కామ పావురం ఎప్పుడు కలిసి మెలిసి ఉండేవి. ఫుల్ స్టాప్ హియర్. ఓకే, మూడు ప్రశ్నలు అయిపోయాయమ్మా. చూడండి, రావి చెట్టు మీద ఏమి ఉండేవి? రావి చెట్టు మీద ఒక కాకి ఒక పావురం ఉండేవి. పావురం ఎటువంటిది? పావురానిది చాలా జాలి గుణం. కాకి పావురం ఎలా ఉండేవి? కాకి పావురం ఎప్పుడూ కలిసిమెలిసే ఉండేవి. సరే నాన్న, వినండి మళ్ళీ ఒకసారి. నాలుగో ప్రశ్న, వేటగాడు చెట్టు వద్దకు వచ్చి ఏమి చేసేవాడు? నాలుగవది, వేటగాడు చెట్టు వద్దకు వచ్చి చేసేవాడు. మా ఆల్ ఆఫ్ యూ కీప్ ఇట్ మ్యూట్, మ్యూట్లో పెట్టండి. వేటగాడు చెట్టు వద్దకు వచ్చి ఏమి చేసేవాడు? వేటగాడు చెట్టు వద్దకు వచ్చి నిద్రపోయేవాడు. వేటగాడు పోయేవాడు చెట్టు వద్దకు వచ్చి నిద్రపోయేవాడు. ఎవరమ్మా వాయిస్ వినిపిస్తుంది? మ్యూట్లో పెట్టమని చెప్పా కదా. ఇక్కడికి నాలుగో ప్రశ్న జవాబు అయిపోయిందమ్మా. ఇప్పుడు ఐదవది, పావురం వేటగానికి ఏమి సేవ చేసేది? ఐదవది, తన రెక్కలతో గాలి విసిరే
వెరీ గుడ్. పావురం వేటగానికి వేటగానికి ఏమి సేవ ఎవరమ్మా అలా చేసేది చేసేది మీరంతా మ్యూట్లో పెట్టండి. మ్యూటెడ్. నాకు ఒక్కల వాయిస్ కూడా వినిపించొద్దు. పావురం వేటగానికి ఏమి సేవ చేసేది? తన రెక్కలతో గాలి విసిరేది. వెరీ గుడ్. పావురం తన రెక్కలతో వేటగానికి అలా చేయొద్దమ్మా. వేటగానికి గాలి విసిరేది. ఇక్కడికి 5 ప్రశ్నలు అయిపోయినాయి. మొదటి బిట్లో ప్రశ్న జవాబులు అమ్మా ఇవి. వేటగాడు చెట్టు వద్దకు వచ్చి ఏమి చేసేవాడు? వేటగాడు చెట్టు వద్దకు వచ్చి నిద్రపోయేవాడు. 5వది, పావురం వేటగానికి ఏమి సేవ చేసేది? పావురం తన రెక్కలతో వేటగానికి గాలి విసిరేది. తర్వాత ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద జవాబులు ఉంటాయి నాన్న ఈ కింది రెండో బిట్లో ప్రశ్నలకు, కాబట్టి జాగ్రత్తగా చూడండి. డోంట్ రైట్. వేటగానికి ఎందుకు మెలకువ వచ్చింది? రెండో బిట్లో ప్రశ్న జవాబులు ఇవి. ఓకే, రెండో బిట్ అమ్మ. రెండో బిట్లో మొదటి ప్రశ్న, వేటగానికి ఎందుకు మెలకువ వచ్చింది? ఇప్పుడు ఓకేనా?
ఇప్పుడు ఓకేనా? ఓకే. ఒకరోజు ఒక వేటగాడు వచ్చి రావి చెట్టు కింద నిద్రపోయాడు. కానీ ఎండాకాలం కావడంతో అసలు గాలి లేక వేటగానికి బాగా చెమటలు వచ్చాయి. అప్పుడు అది చూసిన పావురం తన రెక్కలతో ఆ వేటగానికి గాలి విసరసాగింది. వేటగానికి గాలి విసరసాగింది. మీరంతా ప్లేట్లో ఉండండి అమ్మా, ప్లేట్లో పెట్టండి. ఇంతలో దుర్బుద్ధి ఉన్న ఇంతలో ఓకేనా? చూడండి ఇక్కడ పట్టట్లేదు. ఒకసారి చూడండి, పైన రాస్తానమ్మా, చూడండి ఇక్కడ. ఇంతలో చూడండి ఇక్కడ సరిపోవట్లేదు నాన్న జవాబు, అందుకని పైన రాస్తున్నాను. అర్థమైందా? ఇంతలో సెకండ్ క్లాస్ టీచర్ ఇది. ఏంటమ్మా? సెకండ్ క్లాస్ టీచర్ ఇది. కాదు, థర్డ్ క్లాస్. ఇంతలో బుద్ధి ఉన్న దుర్బుద్ధి ఉన్న కాకి డోంట్ రైట్ అని చెప్పాను కదమ్మా. ఓకే టీచర్. వై యు ఆర్ డిస్టర్బింగ్ మీ? ఇంతలో దుర్బుద్ధి ఉన్న కాకి అక్కడకు ఇంతలో దుర్బుద్ధి ఉన్న కాకి అక్కడికి వచ్చి పావురం చేస్తున్న పరోపకారం చూసి పావురం చేస్తున్న పరోపకారం చూసి ఇంతలో పావురం చేసిన పరోపకారం చూసి పకపక నవ్వింది. కాకి పకపక నవ్వింది. ఫుల్ స్టాప్ హియర్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలన్నా ఫుల్ స్టాప్ కామలు జాగ్రత్తగా చూసి రాయాలి మీరు. అర్థమైందా? వేటగానికి సహాయం చేస్తున్నావా? వేటగానికి నువ్వు సహాయం చేస్తున్నావా? ఎవరండి? అని చేస్తున్నావా? వాడు నిన్ను బాణాలతో కొట్టి చంపుతాడు. వాడు నిన్ను బాణాలతో కొట్టి చంపుతాడు. చంపుతాడు. చూడండి అమ్మా, జవాబు ఎంత పెద్దగా ఉందో. కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి. అంటూ ఎగతాళి చేసి వేటగాడి మీద రెట్టవేసి ఎగిరిపోయింది. కాకి ఎగిరిపోయింది.
చూసి జాగ్రత్తగా రాసుకోండి. నేను స్క్రీన్ షాట్ కూడా తీసి పంపించాను, వీడియో కూడా పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్. వాట్